ఒకప్పుడు ఆ పార్టీకి అతనే పోస్టర్ బాయ్. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే ఉల్కలా దూసుకొచ్చిన యువకెరటం. కేవలం 33 రాజ్యసభలో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కుడు. ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్కు కుడిభుజంగా ఉంటూ పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా పాతడంలో కీ రోల్ ప్లే చేసిన ఆ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఇప్పుడు సొంత పార్టీలోనే ఎందుకు టార్గెట్ అయ్యాడు? ఆప్ అధిష్టానం ఆయన గొంతు ఎందుకు నొక్కుతోంది? నిన్నటి వరకు ఆప్ తరపున ఫైర్ బ్రాండ్లా మాట్లాడిన నాయకుడికి నేడు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వొద్దు అని స్వయంగా పార్టీనే ఎందుకు ఆదేశించింది? నమస్కారం, న్యూస్ మంత్ర ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మారుమోగుతున్న పేరు రాఘవ్ చద్దా. అసలు ఎవరి రాఘవ్ చద్దా? ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనపై ఉన్నపళ్లంగా ఎందుకు వేటుమేసింది? రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాని ఆప్ అధిష్టానం అర్ధాంతరంగా తొలగించటం జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. ఆయన స్థానంలో పంజాబ్కే చెందిన అశోక్ మిట్టల్ను డిప్యూటీ లీడర్గా నియమించటం, పైగా రాఘవ్ చద్దాకు రాజ్యసభలో ఆప్ కోటా నుంచి మాట్లాడే సమయం కేటాయించవద్దు అని పార్టీ సెక్రటేరియట్కు లేఖ రాయడం పెద్ద దుమారాన్నే రేపుతోంది. దీనిపై మండిపడిన రాఘవ్ చద్దా, నన్ను ఓడించలేదు, కేవలం సైలెంట్ చేశారు, నేను గాయపడిన సింహాన్ని, ఇప్పుడు మరింత ప్రమాదకరం అంటూ చేస్తున్న కమెంట్స్ ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఈ ట్రెండింగ్ ఎపిసోడ్ వెనక ఉన్న అసలు కథ ఏంటి? ఒక సాధారణ అకౌంటెంట్ స్థాయి నుంచి జాతీయ నాయకుడిగా ఆయన పొలిటికల్ జర్నీ ఎలా సాగింది? ఇప్పుడు ఆప్ పార్టీ ఆయనకు ఎందుకు చెక్ పెట్టింది? తెలుసుకుందాం. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక కుర్రాడు ఏకంగా ఢిల్లీ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది చాలా ఆసక్తికరం. రాఘవ్ చద్దా 1988 నవంబర్ 12న న్యూఢిల్లీలో జన్మించాడు. చిన్నప్పట్నుంచే చదువులో ఎంతో చురుకుగా ఉండే రాఘవ్ ఢిల్లీలోని ప్రసిద్ధ మోడ్రన్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అందుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతిష్టాత్మకమైన చార్టర్డ్ అకౌంటెంట్ పట్టా పొందాడు. రాజకీయాల వైపు రాకముందు గ్రాంట్ థార్న్టన్ లాంటి బడా మల్టీనేషనల్ కార్పొరేట్ కంపెనీలలో పనిచేస్తూ కెరీర్ పరంగా స్థిరపడ్డాడు. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో 2011 నాటి అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నప్పుడే అరవింద్ కేజ్రీవాల్తో రాఘవ్కు పరిచయం ఏర్పడింది. పార్టీ పెట్టిన కొత్తలో రాఘవ్కు వయసు చాలా తక్కువ అయినా సరే ఆయనలోని నాయకత్వ లక్షణాలు, విషయ పరిజ్ఞానం చూసి ఆమ్ ఆద్మీ పార్టీ తన జాతీయ అధికార ప్రతినిధిగా అవకాశమిచ్చింది. ఆరంభంలో ఆయనకు ఎన్నో విమర్శలు, ఎగతాళి ఎదురయ్యాయి. చిన్నపిల్లోడు టీవీ డిబేట్స్లో ఉద్దండులైన నాయకులకు ఏం సమాధానం చెప్తాడు అన్న వాళ్లందరికీ తన పదునైన వాగ్ధాటితో, లాజికల్ పాయింట్స్తో దిమ్మ తిరిగే ఆన్సరిచ్చాడు. అతి తక్కువ కాలంలోనే కేజ్రీవాల్ నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకున్నాడు. రాఘవ్ చద్దా సక్సెస్ స్టోరీ ఒక థ్రిల్లింగ్ సినిమాను తలపిస్తోంది. 2015లో ఆప్ ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేసి అధికారం చేపట్టినప్పుడు రాఘవ్ చద్దా ఆ పార్టీకి అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ కోశాధికారిగా నియమితులయ్యాడు. 2019 లోక్సభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ పట్టుదలతోనే 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే కాగానే ఢిల్లీ జల్ బోర్డ్ వైస్ చైర్మన్గా కూడా బాధ్యతలు చేపట్టి తన మార్క్ పాలన చూపించాడు. కానీ ఆయన పొలిటికల్ కెరియర్లో అసలైన టర్నింగ్ పాయింట్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు. 2022లో పంజాబ్లో ఆప్కు సహ ఇన్ఛార్జిగా వ్యవహరించి పార్టీ వ్యూహాలను రచించి చారిత్రాత్మక విజయాన్ని అందించడంలో కీ రోల్ ప్లే చేశాడు. దానికి బహుమతిగా కేవలం 33 వయసులో పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆప్ తరపున రాజ్యసభలో పదునైన ప్రసంగాలు చేస్తూ పార్టీ జాతీయ ముఖచిత్రంగా, యూత్ ఐకాన్గా మారాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. నిన్న మొన్నటి వరకు కేజ్రీవాల్కు అత్యంత ఆప్తుడిగా, పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న రాఘవ్ ఇప్పుడు పార్టీకి ఎందుకు దూరమయ్యాడు? ఇక్కడే అసలు కథ మొదలైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ సహా పలువురు సీనియర్ నాయకులు అరెస్టై పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు రాఘవ్ సైలెంట్గా ఉండటం, పార్టీ కీలక కార్యక్రమాలకు దూరం జరగటం అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడకుండా మౌనంగా ఉండిపోయారనే కోపంతోనే సొంత పార్టీనే ఆయనను డిప్యూటీ లీడర్ పదవి నుంచి పీకేసి ఏకంగా మాట్లాడే అవకాశం లేకుండా చేసే స్థాయికి తీసుకువచ్చింది పరిస్థితి. ఇప్పుడు రాఘవ్ చద్దా గురించి ఎవరికీ పెద్దగా తెలియని 3 ఆసక్తికరమైన నిజాలు మరియు ఆయన లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. మొదటిది ఆయన ఫ్యాషన్ అండ్ గ్లామర్. రాజకీయ నాయకుడంటే తెల్లటి ఖద్దరు చొక్కా, సీరియస్ లుక్ ఉండాలి అనుకుంటారు. కానీ రాఘవ్ చద్దా ఇండియన్ పాలిటిక్స్లో మోస్ట్ స్టైలిష్ పొలిటీషియన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన డ్రెస్సింగ్ స్టైల్తో ప్రముఖ మ్యాగజైన్స్ కవర్ పేజీల మీద కూడా మెరిశాడు. ఇక రెండవది ఆయన బాలీవుడ్ కనెక్షన్ మరియు లైఫ్ స్టైల్. గతేడాది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రాను రాజస్థాన్లో అత్యంత వైభవంగా, రాయల్గా వివాహం చేసుకున్నాడు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ట్రెండ్ అయింది. ఆయన లైఫ్ స్టైల్ కూడా ఒక సెలబ్రిటీకి
ఏమాత్రం తీసిపోదు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన నికర ఆస్తుల విలువ సుమారు 50 లక్షల రూపాయల వరకు చూపెట్టడం జరిగినా ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, భార్య ఆస్తులతో కలిపి ఆ సంఖ్య 100 కోట్లలోనే ఉంటుందని ఒక అంచనా. మూడవది ఆయన చుట్టూ ఉన్న వివాదాలు. రాఘవ్ కెరీర్ ఎప్పుడూ పూలపాంపు కాదు, ఎన్నో కాంట్రవర్సీలు కూడా ఫేస్ చేశాడు. గతంలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సమయంలో తన తీర్మానం కోసం రాజ్యసభలో 5 ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశాడనే తీవ్ర ఆరోపణలతో సస్పెన్షన్కు కూడా గురయ్యాడు. ఇప్పుడు నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు, ఒక అదృశ్య శక్తి నాపై కుట్ర చేస్తోంది అంటూ సొంత పార్టీ మీదే తిరుగుబాటు బావుటా ఎగరవేయటం ఇండియన్ పాలిటిక్స్లో అతి పెద్ద సెన్సేషన్గా మారింది. చూశారుగా, ఒక కామన్ మ్యాన్గా, చార్టెడ్ అకౌంటెంట్గా రాజకీయాల్లోకి వచ్చి పక్కా వ్యూహాలతో అత్యంత పిన్న వయసులో ఎంపీగా ఎదిగి నేడు తనను ఎంపీని చేసిన సొంత పార్టీతోనే అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన రాఘవ్ చద్దా పొలిటికల్ థ్రిల్లర్ మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. నిన్నటి హీరో ఇవాల్టి విలన్ అవ్వచ్చు. నేను గాయపడిన సింహాన్ని అంటూ రాఘవిస్తున్న వార్నింగ్లు ఆప్కు ఎంత డ్యామేజ్ చేస్తాయో, ఆయన భవిష్యత్తు ఏ తీరానికి చేరుతుందో కాలమే సమాధానం చెప్పాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, సస్పెన్స్ అండ్ ట్రెండింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం వెంటనే మన న్యూస్ మంత్రా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాఘవ్ చద్దా విషయంలో ఆప్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. జై హింద్.